టెర్రరిస్ట్లా? ఈ యాంగిల్ ఎందుకని థింక్ చేయలేదు? क्या औद्योगिक मंत्री कुमार वेल राजन का पद निलंबित किया जाएगा? औद्योगिक मंत्री మినిస్టర్ తో పాటు ఉన్న వాళ్ళు టెర్రరిస్ట్లు అయితే ఆలం కూడా టెర్రరిస్టేనా? వాడు నిజంగా టెర్రరిస్ట్ అయితే నాకెందుకని ఫోటో పంపుతాడు? ఎక్కడో తేడా కొడుతోంది. I will talk to Prime Minister. Please, I will sort it out. I will sort it out. मुंह बंद रखो. चलो. సార్ మినిస్టర్ని అరెస్ట్ చేశాం. ఈయనకి ఇండియాలో 13,500 పెట్రోల్ బంకులు ఉన్నాయి సార్. వాటిని బేస్ చేసుకుని ఫారిన్ లో ఆయిల్ యూనిట్ ప్రారంభించే విషయమై ఆ 4 టెర్రరిస్టుల్ని కలిశారు సార్. ఈ చమురు యూనిట్ ద్వారా వచ్చే డబ్బుని భారతదేశంలో ఉన్న వాళ్ళ ఉగ్రవాద సంస్థలకు చేరేలా డీల్ కుదుర్చుకున్నారు. నిజంగా ఇది ఒక మాస్టర్ ప్లాన్ సార్. ఇండియాలో ఉన్న ఏ స్టేట్ లో అయినా ఏ సిటీలో అయినా డబ్బు కావాలంటే వాళ్ళు అక్కడున్న పెట్రోల్ బంక్ వెళ్ళి తెచ్చుకుంటారు. వాళ్ళ నెట్వర్క్ అంత పెద్దది. మంత్రి కుమార్ వేల్ రాజన్ విమాన ప్రమాదంలో మరణించారు. విమానంలో ఏర్పడిన యాంత్రిక లోపం వల్ల లోపాలనేవి కామన్ అయిపోయారా? విమాన యంత్రంలోనూ ఉన్నాయి, అధికార యంత్రాంగంలోనూ ఉన్నాయి. मंत्री कुमारवेल राजन की विमान दुर्घटना में मौत. లాజిమ్ అలైనా నక్సలక్. మన ప్రతి మిషన్లోనూ నువ్వే ముందుండేవాడివి. నువ్వు దిక్కుమాలిన ప్రేమలో పడినప్పటి నుంచి మన సిద్ధాంతాలను మర్చిపోయావు. అలిం సర్వస్వం పోగొట్టుకుని మాతృదేశంలోనే శరణార్థులాగా జీవిస్తూ హక్కుల కోసం పోరాడుతున్నామని మర్చిపోయావా? టెక్నాలజీలో స్ట్రాంగ్ గా ఉన్నావని మొబైల్ కి నెట్వర్క్ కి యాక్సెస్ ఇచ్చి పరిచయమంటే మినిస్టర్ మనతో ఉన్న ఫోటోని లీక్ చేస్తావా? నీ మీద అనుమానం వచ్చిన మరుక్షణం చంపుండాల్సింది. నువ్వు చేస్తే చాలదు, అది చావాలి. అదే దేశంలో ఉందో అడుగు. అడగరా త్వరగా. నువ్వు ఏ దేశానికి చెందిన దానివి? అసలు వీడికి ఆన్సర్ చెయ్యాలా? వీడు మంచోడో కాదో తెలియట్లేదే. సుష్మిత, రిప్లై చేయొద్దు ప్లీజ్. ఎక్కువ ఆలోచించకూడదు. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు కదా, నిజమే చెప్తాం. రిప్లై చేయొద్దు. నువ్వు ఇండియాలో ఎక్కడ ఉంటావు? తమిళనాడు. తమిళనాడులో ఎక్కడ? చెన్నై 7/11 డిఫెన్స్ ఆఫీసర్స్ కాలనీ కింది. అక్కడున్న మన వాళ్ళకి దీని అడ్రస్ పంపించు. అది బతకడానికి వీల్లేదు. కొంప తీసి దీనివల్ల సుష్మితకి ఏదైనా ప్రాబ్లం వస్తుందా? Okay. All right. सर
We arrested the people who were in front of the school. Have you seen the CCTV footage? Yes. That ఆలన్ సామాన్యుడు కాదు. విదేశాల్లో ఉన్న ఆయిల్ కంపెనీ ఓనర్స్, టెక్నీషియన్స్ ని దారుణంగా చంపాడు. వాడిని మేము తప్పించుకునివ్వం. తను స్కూల్కి వెళ్ళే పిల్ల. ఖచ్చితంగా ఆ ఫోటోని తను లీక్ చేసి ఉండదు. అసలు ఆ ఫోటో లీక్ అయిన విషయం కూడా తనకు తెలిసి ఉండదు. కావాలంటే నన్ను చంపండి, తను వదిలేయండి. ما صار شيء. طلع فيه كل شيء حيكون منيح. సుష్మిత, ఎవరో నీ ఫేస్బుక్ అకౌంట్లోకి లాగిన్ చేసి నేను నీకు పంపిన ఫోటోని ప్రెస్ వాళ్ళకి లీక్ చేశారు. ఇకపై నీ ఫేస్బుక్ను వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండు. వెంటనే ఈ ఫేస్బుక్ అకౌంట్ని డీయాక్టివేట్ చేసి మరో కొత్త ఫేస్బుక్ ఐడిని క్రియేట్ చేసి ఆ వివరాలు నాకు పంపించు. ఇంకో దేశంలో ఉన్నవాడికి ఇండియాలో జరిగే విషయాలు ఎప్పటికప్పుడు ఎలా తెలుస్తున్నాయి? బ్లాక్ చేశాడంటే ఇప్పుడు కొత్త అకౌంట్ క్రియేట్ చేయక తప్పదు. వీడు చాలా డేంజరస్గా ఉన్నాడు. సుష్మిత ఫోటో వద్దులే. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకో. ఎందుకు? నా ఫేస్బుక్ వివరాలు ఎవరికి తెలియకుండా ఉండడం కోసం నేనే స్వయంగా క్రియేట్ చేసిన యాప్ ఇది. కొత్త యాప్ క్రియేట్ చేసేంత మొనగడివా?
రీ ఆలం, సుష్మిత అకౌంట్లోంచి మాట్లాడుతున్నాను కాబట్టి నువ్వు చెప్పింది అలా చేస్తున్నాను. నువ్వు కనుక శివంగ అకౌంట్లో కనెక్ట్ అయ్యి ఉంటే సుష్మిత, నీ ఫోటోని వెంటనే ఫేస్బుక్లో అప్లోడ్ చేయి. మళ్ళీ దాన్ని ఇరికించాలని చూస్తున్నాడంటే కుదరదు. నీ ఫోటోను నేను సేవ్ చేసుకోవడం సురక్షితం కాదు. ప్రతి ఉదయం నీ ఫోటో చూశాకే నాకు ఆ రోజు మొదలవుతుంది. దయచేసి నీ ఫోటోని అప్లోడ్ చేయి. ఆవేశం, దుఃఖంతో నిండిపోయిన నా జీవితంలో నీ ఫోటోని చూసిన తర్వాతే మళ్ళీ నవ్వడం నేర్చుకున్నాను, సంతోషంగా ఉంటున్నాను. ఏమండి, ఏంటి? కొంపదేసి అస్యని ఇంట్లోకి వచ్చిందా? ఏమండి, ఇదెప్పుడొచ్చిందండి? ఏమో నాకు తెలీదు. అమ్మో, కోపంగా చూస్తోంది. దాన్నెందుకు ఫోటో తీస్తోంది? నాకు మాత్రం ఏం తెలుసే. లైట్గా స్మైల్ చేయి. ఓకే. అమ్మయ్య, వెళ్ళిపోతోంది. అయ్యయ్యో, ఆగిందేంటి? చచ్చాం. నోర్మి, దేవుడికి దండం పెట్టుకున్నంత మాత్రాన గొప్పోళ్ళు అయిపోరు. మొగుడి సంపాదనతో 3 పుట్ల మెక్కి ఇంట్లో కూర్చొని పూజలు చేస్తున్నంత మాత్రాన గొప్పోళ్ళు అయిపోతారని అనుకోవద్దు. అన్ని గుడ్డిగా నమ్మాయికు జాగ్రత్త. బిల్డప్లకేమి తక్కువ లేదు. రా కాసి. నేనేం చేస్తే నువ్వు నీ ఫోటోని అప్లోడ్ చేస్తావు? నేను నా ఫోటో అప్లోడ్ చేస్తే నువ్వు నీ ఫోటో సెండ్ చేస్తావా? هل قمت بإرسال صورتي إلى ملف تعريف الصور الخاص بي؟ ఆపండి, ఆపండి. పేరేంటో అడుగు. మీ పేరేంటి? రుద్ర శివంగి. ఎక్కడ పనిచేస్తుందో అడుగు. ఎక్కడ వర్క్ చేస్తున్నారు? రిపోర్టర్. ఆర్సీ బుక్, ఐడి, లైసెన్స్ తీ. సార్, సస్పెక్ట్ అని జీపెక్కించు. ఏయ్, ఏంట్రా మీద పడుతున్నావు? జరి కూర్చో. ఏయ్, ఎంజాయ్ చేయని, ఎంజాయ్ చేయాలనిగా పక్కన కూర్చోబెట్టింది. చేయని. వీడి వల్ల మళ్ళీ గొడవ అయ్యేలా ఉంది. సుష్మిత, నీ ఫోటోని అప్లోడ్ చేయి. నేను నా ఫోటో నీకు పంపిస్తాను. ఇప్పుడు కొంచెం కష్టం. الحقير جاي من أمريكا يحكمنا. ఎందుకని? ఈ పోలీసు వాడిని కాస్త భయపడతాం. పోలీసు వాళ్ళు నన్ను అరెస్ట్ చేసి జీప్లో తీసుకెళ్తున్నారు.